రాజకీయాల్లో నేతల ప్రతి మాటకు ఓ లెక్క ఉంటుంది. కొద్దిమంది తమ మాటల ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకుంటారు. మరికొద్దిమంది నేతలు తమ మాటల ద్వారా ప్రత్యర్థి నేతలను, పార్టీలను డిఫెన్స్‌లోకి నెడతారు. మరికొద్ది మంది నేతలు మాట జారి వివాదాస్పదమై సెల్ఫ్ డిఫెన్స్‌లోకి జారుకుంటారు. అలాంటి వ్యాఖ్యలతో పార్టీకి, ప్రజలకు ఒక సంకేతాన్ని పంపుతారు ఇంకొందరు. ఇదంతా ఎందుకంటే రాజకీయ నేతలకు ప్రధాన ఆయుధం వారి మాటలు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాకతీయంగా చేసినవి కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇలా ఆచితూచి ప్రయోగించిన పాత అస్త్రంగా కేసీఆర్ రాజకీయాలని దగ్గర నుంచి చూస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చంద్రబాబు పాలన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. కరెంటు కోతలు, కరెంట్ ఛార్జీల పెంపు, ఉద్యమం నాటి పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాను తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. కనీసం తన పార్టీకి కార్యాలయం దొరకనీయకుండా చంద్రబాబు చేశారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తన ఇంటినే కార్యాలయంగా ఇస్తే దాన్ని చంద్రబాబు కూల్చివేశారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు ప్రధాన శత్రువు అనే చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. చంద్రబాబు అడుగు పెడితే అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని హెచ్చరికను పార్టీ శ్రేణులకు, ప్రజలకు పంపే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రధాన ప్రచారాస్త్రం చంద్రబాబు నాయుడే. తెలంగాణను అడ్డుకున్న వ్యక్తిగా చంద్రబాబును ఆ ఎన్నికల్లో కేసీఆర్ చిత్రీకరించారు. తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిన చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి ఎలా రానిద్దామంటూ ప్రతి సభలోనూ కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రచారం ప్రజల్లో తీవ్రత చర్చ రేకెత్తించింది. కేసీఆర్ ఎత్తుగడ ఫలించింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రచారం చేశారు. ఆయన టార్గెట్గానే కేసీఆర్ ప్రతి సభలోనూ విమర్శలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణపై పెత్తనం చేయటానికి వస్తున్నారని తీవ్ర స్థాయిలో సెంటిమెంట్ రగిల్చారు. అప్పుడు కూడా చంద్రాస్త్రంతోనే కేసీఆర్ పవర్లోకి వచ్చారు. అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతున్న టైంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా కేసీఆర్ చంద్రబాబు అస్త్రాన్ని బయటకు తీశారు. తిరిగి ఎన్డీఏ పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయనున్నారని, అది తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తోందని చెప్పేందుకు కేసీఆర్ విమర్శలు చేశారు. ఓవైపు చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటూ తెలంగాణలో రాజకీయాల్లో కూడా అడుగు పెడితే తెలంగాణకు అన్యాయం, ఏపీకి లాభం జరుగుతుందన్న లాజిక్ను వాడే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఎన్డీఏలో చక్రం తిప్పే పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు తెలంగాణలోకి రానిస్తే కేంద్రం నుంచి వచ్చేవి రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందని, గోదావరి, కృష్ణా జలాలను తరలించుకుని పోయే అవకాశం ఉందని అందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు గులాబీ ముఖ్య నేతలు చెబుతున్నారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉండడంతో చంద్రబాబుకు అడ్డు లేకుండా పోతుందని, అందుకే కేసీఆర్ ముందు చూపుతో చేసిన వ్యాఖ్యలుగా బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఎన్డీఏ పేరుతో తెలంగాణలోకి చంద్రబాబు రాకుండా చేసే ప్రచారం కేసీఆర్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రచారంతో తెలంగాణ ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రేకెత్తించవచ్చన్నది ఆయన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014, 2018లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలవడానికి కారణం తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయటమే అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో తిరిగితే అది కేసీఆర్కు ప్లస్ అవుతుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇదే జరిగితే మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది కేసీఆర్కు సెంటిమెంట్ అస్త్రంగా మారనుందని అంటున్నారు. ఇదే వ్యూహంతో కేసీఆర్ చాలా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరూ కుమ్మక్కయ్యారని, జగన్తో లాలూచీ పడి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆరోపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మారినా అదే విమర్శ మళ్లీ వినపడుతుంది. ఈసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండగా ఏపీలో సీఎంగా చంద్రబాబు ఉన్నారు. కృష్ణానది నీటిని ఏపీకి తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదని అప్పుడు ఇప్పుడు ఆరోపణలు ఒక్కటే. దీనికి ముఖ్య కారణం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమని
చెప్పక తప్పదు. అదే విపక్షాలకు వరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏపీలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళి వచ్చారు. తర్వాత ఇద్దరి మధ్య బంధం బలపడింది. జగన్ కూడా ప్రగతి భవన్కు వచ్చి కేసీఆర్తో ముచ్చటించారు. కేటీఆర్ కూడా జగన్ సీఎం కాకముందు ఆయన నివాసానికి వెళ్ళి మాట్లాడొచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య సఖ్యత అనేది బాగానే ఉందని అందరికీ తెలిసిందే. ఇది బహిరంగ రహస్యమే. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ విపక్షాలు ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొన్నటి ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్, చంద్రబాబు ఇక 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ రాగా 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు ప్రభుత్వాలకు సారూప్యత లేదు. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో పాటు ఆయన రాజకీయ గురువు అని భావించే చంద్రబాబుతో లాలూచిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ప్రస్తుత బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కొంతకాలం క్రితం చంద్రబాబు కూడా వచ్చి రేవంత్ రెడ్డితో సమావేశమై రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించి వెళ్లారు. అయితే ఇద్దరి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి రాష్ట్రం వారికి కావాలి. జగన్ కోసం కేసీఆర్, చంద్రబాబు కోసం రేవంత్లు రాష్ట్రాన్ని ఫణంగా పెట్టారు. ఎందుకంటే ఏమాత్రం నలుగురిలో ఏ ఒక్కరూ రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెట్టినా ప్రజలు రాజకీయ సమాధి కట్టేస్తారని తెలియని నేతలు కాదు. కృష్ణానదిని తరలించుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకుండరు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మౌనంగా ఉండరు. ఖచ్చితంగా పోరాడతారు. కేఆర్ఎంబి ఒకటి ఉంది. అది నిర్ణయించిన మేరకే నీటి వాటాలు ఉంటాయి తప్పించి ఎవరిష్టం వచ్చినట్లు వారు నీటిని తోడుకుపోయే అవకాశం ఉండదు. కానీ రాజకీయాలకు ఇవన్నీ అనవసరం. ఎవరు విపక్షంలో ఉన్నప్పటికీ ఈ ఆరోపణలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సఖ్యతగానే ఉంటూ ఇరు రాష్ట్రాల రైతుల ప్రజలకు తాగునీరు అందించగలగాలి. ఇదే కదా ఎవరైనా కోరుకునేది. అందుకే విపక్షాలు విమర్శలు మాని సహేతుకమైన సూచనలు చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.